అలా నిర్మల సేవి హ్యాపీ ఛానల్ స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే నిజానికి మిమ్మల్ని ఎవరో పాడు చేశారని మీరు అనుకుంటున్నారా? నేనంటాను, నిజానికి మనల్ని ఎవరో పాడు చేయలేదు. ఎందుకంటే మనల్ని పాడు చేయాలని ఎవరు పుట్టట్టినా మనల్ని పాడు చేయలేదు. మనమే పాడైపోవాలని కోరుకున్నా మనం పాడైపోయాం. ఎందుకంటే బాగుపడిపోవాలన్నా మన చేతిలో లేదు, పాడైపోవాలన్నా మన చేతిలో లేదు. మనం బంగారం పట్టుకుంటే అది మట్టి అయిపోవాలని ఈశ్వరుడు తలుస్తుంది, ఖచ్చితంగా మట్టి అయిపోతుంది. మనం మట్టే పట్టుకుంటే అది సువర్ణం పంట లాంటిది బంగారంగా మారిపోవాలనుకుంటే ఈశ్వరుడు తలిస్తే ఖచ్చితంగా మారిపోతుంది. అలాగని నేను గాల్లో దీపం పెట్టమని నేను అన్నాను. అందరూ కూడా కర్తవ్యం చేస్తా ఈశ్వరుడిని కరుణించమని మాత్రమే అడగాలి. అందరూ కూడా విజయాలు ఇమ్మని అడుగుతారు, ఎవరో కష్టాలు ఇమ్మని అడగరు. మీరు ఎంత శ్రమపడినా, ఎంత దైవాన్ని నమ్ముకున్నా మీకు ఎప్పుడు అపజయాలే వస్తున్నాయా? ఎప్పుడు అపజయాలే వస్తున్నాయి ఏంటి అని మీరు బాధపడుతున్నారా? మీరు నిజానికి బాధపడద్దు. ఎందుకంటే ఓర్పుగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, సహనంగా ఉండాలి. ఈశ్వరుడు పరీక్షలు పెట్టినప్పుడు మనం ఈశ్వరుని కానీ మనం చేసే పనిని కానీ ఎప్పుడు నిందించకూడదు. అది నిజానికే అజ్ఞానుడు చేసే పని. శ్రమజీవులు ఎందరో కష్టపడతా ఉంటారు, ఆ శ్రమకు ఫలితం రాలేదని దుఃఖిస్తూ ఉంటారు, లేదా ఈశ్వరుని నిందిస్తారు, లేదా పర్యావరణాన్ని నిందిస్తారు. మనం ఏదైనా మూడు చిగురించింది అంటే మన వల్ల చిగురించిందని అనుకోకూడదు. మూడు విరబూసింది అంటే అది మన వల్ల, మన గొప్పతనం వల్ల కాదు, ఈశ్వరుడు కృప వల్లే అలా జరుగుతుంది. అలాంటి ఒక కష్టజీవి కష్టం వృధా కాకూడదు అని ఈశ్వరుడు తలుసుకుంటే మనకు విజయాన్ని ఇస్తాడు. లేదు, వీడు ఎంత కష్టపడినా వీడు ఇంకా కష్టాలు పాలవ్వాలనుకుంటే ఈశ్వరుడు మనం ఇంకా కష్టాలు పడతానే ఉంటాం. ఆ కష్టాన్ని కూడా ఈశ్వరుడుగానే భావించడం అది నిజమైన జ్ఞాని పని. మనం జ్ఞానిగా బతుకుతాం, ఇహపరాలు పొందుతాం. ఈ కాన్సెప్ట్ నచ్చితే హ్యాపీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.